ప్రేమ చూపారు. దాసాన్ని కలవటం వలన, మాట్లాడటం వలన నిజంగా మాకు ఎంత ఆదరణ, ఆశీర్వాదం ఇచ్చారు. అంతేకాదు ఒక సంతోషకరమైన సమయం. మీ దాసుడు, మా ప్రియ సహోదరు మా ప్రియ సహోదరి షర్మిలా సిస్టర్ వాళ్ళు ప్రేమించి ప్రతి సంవత్సర కాలాలన్నీ మీరు కాపాడు, భద్రపరుస్తారు. నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని మీరు ఇచ్చినందుకు స్తుతిస్తున్నాం. సీయోనులో యెహోవా నేను ఆశీర్వదించను. మీ జీవితకాలం అంతా క్షేమం కలుగు చూచదు. మీ పిల్లలు నువ్వు చూచదు. విశ్రామే సమాధానం ఉండదు కాక అనే మాటను పూర్తి చేసుకుంటూ ముందున్న సంవత్సర కాలాలన్నీ కూడా ఎంతో మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు చేస్తున్నారు. దాసరమ్మను ప్రేమించి రక్షించుకున్నారు. ఎంతమంది గొప్ప దైవ సేవకులను అమ్మ మాకు చెప్తుంటే ప్రభా విని ఎంతో సంతోషిస్తున్నాం. ప్రభా నిజంగా అలాంటి నీతిమంతులైన దైవ సేవకులను జ్ఞాపకం చేసుకోవటం మాకు ఆశీర్వాదకరం అన్నట్లుగా ప్రభా. అంతేకాదు దాసరాలు ప్రేమించి ఇచ్చిన బిడ్డలు, మరి గురు బాబులు, నలుగురు పాపవాళ్ళు, మనవరాలందరిని బట్టి స్తుతిస్తూ ఈ గృహంలోకి అడుగుపెట్టే ఈ సంతోషం మాకు ఇచ్చారు. సత్యరాముడు ప్రేమతో తీసుకొచ్చారు. ఈ సమయంలో తండ్రి మరి నిన్ను స్తుతిస్తుంటుండగా సమయం దీవెనకరంగా చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. ద్రాక్షాగుణాశ్రయించి ధన్యుడనైతిని. ద్రాక్షాగుణాశ్రయించి ధన్యుడనైతిని. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడవీవే. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడవీవే. తప్పక ఆరాధింతును. దయాళుడవు నీవే. తప్పక ఆరాధింతును. దయాళుడవు నీవే. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిమి యెహోవా ఉత్తముడనియు. మాట చదువుదాం. వాక్యం చదువుదాం. 129వ కీర్తన. 128 ముందుగా కీర్తన 128. మార్చి యెహోవా యందు భక్తి కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యుడు. లోగిట నీ భార్య ఫలించి ద్రాక్ష వలె. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలెను. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతా చూచదు. నిజంగా ఒక విశ్వాసిని దేవుడు ఏర్పరచుకొని ఆత్మీయంగా దీవించే విధానం అంతా
మరి ఇక్కడ ఉంది. మరి ఈరోజు అమ్మను అలాగే కుటుంబాన్ని దర్శించాం. అలాగే ముఖ్యంగా మరి డేవిడ్ అన్న, షర్మిల సిస్టర్, మీ ఇద్దరికి మరి హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. దేవుడు మరి 2 సంవత్సరాలు కాపాడి మరొక నూతన సంవత్సరంలో, ఈ సంవత్సరంలో మరి దేవుడు ఇంకా ఈ వాగ్దాన ప్రకారం గొప్ప మేలు చేస్తాడు. అందుకనే అక్కడ అంటున్నాడు మొదటి వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిజంగా భయభక్తులు కలిగి ఈ కుటుంబం అంతా మరి దేవుని త్రోవలో నడవటం, దేవుని మార్గంలో నడవటం మరి ఎంతో ధన్యత. అందుకని ఏమంటున్నాడు, నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితము అనుభవించు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగు. అందుకని అధ్యాయం అంతా చూస్తే దేవుడు తన ప్రజలకు ఇచ్చే కొన్ని ఆత్మ సంబంధమైన దీవెనల్లో మొట్టమొదటిది ధన్యత. వారు ధన్యులు అనే మాట చూసాం. 2వ వచనంలో చూసినట్లయితే నీవు ధన్యుడవు, నీకు మేలు. ఒకటి ధన్యత, రెండవది మేలు. సంవత్సరంలో మరి దేవుడు గొప్ప మేలు. అందుకని ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది, ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఇంకేమంటున్నాడు, నీ లోవిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె. మూడవది ఫలం. ఒకటి ధన్యత, రెండవది మేలు, మూడవది ఫలం. ఫలం ఇస్తాడు దేవుడు, కావలసిన ప్రతి ఫలం ఇస్తాడు. ఇంకేమంటే నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండదు, యెహోవా యందు భయభక్తులు గలవాడిలాగు ఆశీర్వాదం. 4వది ఏంటంట, ఆశీర్వాదం. 5వది మనం చూస్తే అంటున్నాడు, నీ జీవితకాలం అంతా యెరూషలేమునకు క్షేమము. 5వది ఏంటంట, ఒక విశ్వాసకి జీవితంలో కావాల్సింది ఇదే. ధన్యత కావాలి, రెండవది మేలు కావాలి, మూడవది ఫలము కావాలి, 4వది ఆశీర్వాదం కావాలి, 5వది క్షేమము. 6వది మనం చూస్తే అంటున్నాడు, నీ పిల్లల పిల్లలను నీవు నీ పిల్లల పిల్లలను నీవు చూచదు, ఇశ్రాయేలు మీద సమాధానము. నీ పిల్లల పిల్లలను నువ్వు చూచెదవు అనేది ఏం చూపిస్తుందంటే దేవుడు అనుగ్రహించే భవిష్యత్తు. ఒకసారి ఇదే వాగ్దానం దేవుడు నాకు ఇచ్చాడు, పిల్లల పిల్లలను చూస్తా ఉన్నాడు. అసలు పిల్లలే లేరు, ఇంకా పిల్లలు నేను చూస్తామని. సరే అట్లాగా ఒక వివాహానికి వెళ్తే ఒక అమ్మాయి పలకరించి నన్ను, బాగున్నావా బాగున్నావా. ఆమె ఎవరంటే మా పెదనాన్న వాళ్ళ కొడుకు వాళ్ళ మనవరాలు. అంటే మన్నయ్య మనవరాలు, నాకేమవుద్ది మనవరాలు. అందరిలో నన్ను తాత తాత అంటారు. అమ్మాయికి పెళ్ళయింది, మళ్ళీ అమ్మాయి ఒళ్ళో ఇంకొక ఉంది. తాత అనేసరికి దేవుడు కృపైనాడు, ఎవరు ఎలా తాత అంటారు. ఇప్పుడు ఆ అమ్మాయికే తాతనైతే మరి వాళ్ళ అమ్మాయికి ఏమవుతా. అప్పుడు అనిపించింది, పిల్లల చూస్తా పడితే ఇదేనేమో వాగ్దానం దేవుడు నెరవేర్చాడు. అప్పటి నుంచి మళ్ళీ ఆ అమ్మాయి ఎప్పుడు నాకు కనపడలా, తాతను కూడా పిలవలా. కానీ పిల్లలను చూచదు అనేది ఇది దేవుని యొక్క వాగ్దానం. థ్యాంక్ యూ. వాగ్దానం నెరవేరుస్తాడు. ఇక చివరి మాట అంటున్నాడు, ఇశ్రాయేలు మీద సమాధానం. 7వది ఏంటంటే సమాధానం. అలాగని మరి దేవుడి నూతన సంవత్సరంలో దేవుడు ఎందుకు ఇక్కడికి నడిపించాడో మరి నిజంగా మనకు తెలియదు. కానీ మరి ఒకవేళ ఈరోజు ఎన్నోసార్లు అమ్మ గురించి నేను అనుకున్నా, కానీ ఈరోజు నిజంగా ఆశ తీర్చాడు. మరి అమ్మ రావటం, అతను కూడా చూడటం, దేవుడు ఇచ్చిన నూతన సంవత్సరాన్ని బట్టి ప్రభుకి ఎంతో కృతజ్ఞతలు. ప్రభుకి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి డేవిడ్ అన్న, వేనాడు అన్న, షర్మిల అక్క రండి అమ్మా, ఆర్థం చేసి చేద్దాం. శరణం వాడండి అన్న. ఆశీర్వాదించు వారిని నేను ఆశీర్వాదించెదను, నిన్నాశీర్వాదించు వారిని నేను ఆశీర్వాదించెదను, నీలో నుండి జనములు వచ్చును, నీలో నుండి జనములు. సంతోషకరమైన సమయం ఇచ్చారు. కేక్ బట్టి కూడా స్తుతిస్తూ ఇంత మధురంగా దాని జీవితాన్ని చేస్తురమ్మని కృతజ్ఞతలతో
యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పాడండి. ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించెదను. అవి మీరు పెట్టండి ఫస్ట్. నీలో నుండి జనములు వచ్చును. అమ్మ పెడుతున్నారు చూడండి. నీలో ఇద్దరు పెట్టండి. జనములు అమ్మ, thank you. నీయందు దీవించబడెదారు. నిశ్చయముగా నిన్ను దీవించెదను. నిశ్చయముగా నిన్ను దీవించెదను. నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందించు. నిశ్చయముగా నిన్ను వృద్ధి పొంది. నిశ్చయముగా నిన్ను దీవించెదను. నిశ్చయముగా నిన్ను దీవించెదను. నీ సంతానమును దీవించి నిన్ను ఆశీర్వదించెదను. నీ సంతానమును దీవించి నిన్ను ఆశీర్వదించెదను. నీలో నుండి జనములు వచ్చును. నీలో నుండి జనములు వచ్చును. నీయందు దీవించబడెదారు. నీయందు దీవించబడెదారు. నిశ్చయముగా నిన్ను దీవించెదను. నిశ్చయముగా నిన్ను దీవించెదను. నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందించు. నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందించు. నిశ్చయముగా నిన్ను దీవించెదను. నిశ్చయముగా నిన్ను స్టాండ్ మంచి సెంటర్ స్టాండ్ ప్రత్యక్షమై తాళం లింకు, తాళం ఆన్ చేయి. ప్రభువు సర్వశక్తి గల యెహోవాను నేను. కింద కొట్టు. క్రిస్మస్కి జై. తండ్రి అయిన దేవుని పరిశుద్ధుడైన తండ్రి, ఒకసారి దాసుల అమ్మను తండ్రి మరి మనము కలుసుకున్నాం. అలాగే మరి ఇంకా పాప దూర ప్రాంతంలో ఉన్నారు, వారి కొరకు కూడా పేరు పేరున గుర్తు చేసుకుంటున్నాం. ప్రేమించి రక్షించుకోండి బిడ్డలందరినీ కూడా మీరు ప్రభులో వచ్చారు. ఎంతో సంతోషం. ఈ ఆనందకరమైన గడియ పంపించినందుకే స్తుతిస్తూ మరొకసారి ఈ సంతోష సమయాన్ని బట్టి కృతజ్ఞతలు. మిమ్మల్ని దీవించి ఇంకా నూతన కార్యాలు చేస్తున్నాము. 128వ కీర్తనలో ఉన్న 7 దీవెనలు అనుగ్రహిస్తున్నాము. అమ్మకుడు ఇంకా మంచి ఆరోగ్యం దయచేస్తున్నామని కృతజ్ఞతాస్థుతులతో ఇలా జోనా సిస్టర్, ఇంకా ఆడవాళ్ళ సిస్టర్, అన్నవారి పరిచర్య, ఇంకా అందరినీ మీరు జ్ఞాపకం ప్రభునేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభునేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిర్మల సావాసం. ముఖ్యంగా నూతన సంవత్సరం అనే వైవాహిక దయా కిరీటాన్ని పొందిన వేనాడన్నకు సదాకాలం తోడైంది ఆశీర్వదించును గాక. ఆమేన్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వన్స్ అగైన్. అనుకోకుండా దేవుడు ఏర్పాటు